ద్వారం దాటుతున్న నారద మహర్షిని చూడగానే ఇంద్రుడు సింహాసనం దిగి ఆయనకు ఎదురు వెళ్ళాడు. గంధర్వుల గానము, అప్సరసల ఆట ఆగాయి. సభికులందరూ వినయంగా లేచి నిల్చున్నారు, చేతులు జోడిస్తూ. స్వాగతం, దయచేయండి, ఇంద్రుడు నమస్కరిస్తూ ఆహ్వానించాడు నారద మహర్షిని. తన సింహాసనానికి సమీపంలో ఉన్నతమైన ఆసనం మీద నారద మహర్షిని కూర్చుండజేశాడు. ఇంద్రసభను మరిపించే మరొక సభ ఈ సృష్టిలో లేదు దేవరాజా, సభను కలిగి చూస్తూ అన్నాడు మెప్పుగా నారదుడు. ఈ వైభవమంతా ఆ బ్రహ్మ సంకల్ప ఫలం, ఇంద్రుడు వినయంగా అన్నాడు. బ్రహ్మ నిన్ను స్మరించారు, రేపు నువ్వు వారిని దర్శించుకోవాలి, నారదుడు అన్నాడు. అలాగా, కార్యం ఏమిటో సూచించారా? ఇంద్రుడు కుతూహలంగా అడిగాడు. నారాయణ, నీతో కార్యం ఏమిటో వారు నాకెందుకు వినిపిస్తారు? త్రిమూర్తుల ఆలోచనలు, సంకల్పాలు, ఆదేశాలు, ఆచరణలు, దేవరహస్యాలు, నారదుడు నవ్వుతూ అన్నాడు. రేపే చతుర్ముఖుల దర్శనం చేసుకుంటాను, ఇంద్రుడు అన్నాడు. బ్రహ్మ ఒక యాగం చేస్తున్నారు, అది రేపు పరిసమాప్తమవుతుంది. ఆ సందర్భంలో నీ అవసరం వచ్చిందేమో, నారదుడు సూచనప్రాయంగా అన్నాడు. ఇంద్రుడు నవ్వాడు. సర్వజ్ఞులు, మీకు తెలియనివి ఏముంటాయి? నారాయణ, ఉన్నదాన్ని ఉపాధిగా చేసుకుని ఊహించడమే నా తెలివి, అంతే, నారదుడు నవ్వుతూ లేచాడు. ఇంద్రుడు లేచాడు, సభలోని వాళ్ళందరూ లేచారు. ఇంద్రుడు సత్యలోకం చేరుకున్నాడు. బ్రహ్మదేవుడి 4 ముఖాలు వేదపఠనం చేస్తున్నాయి, రాగయుక్తంగా, భావస్ఫోరకంగా, నిర్దుష్టంగా, స్పష్టంగా ఉన్న బ్రహ్మ వేదపఠనం సమ్మోహనకరంగా ఉంది. సమీపంలో చేతులు కట్టుకుని నిల్చున్న ఇంద్రుడి శరీరము బ్రహ్మ వేద శ్రవణంతో గగుర్పాటు చెందుతోంది. బ్రహ్మ వేదపఠనం పూర్తయింది. ఆయన దోసిట్లో ప్రత్యక్షమైన పావన హోమద్రవ్యం యజ్ఞకుండంలో ప్రజ్వరిల్లుతున్న అగ్నిలో పడింది. యజ్ఞేశ్వరుడైన హుతవాహనుడు 7 జిహ్వలతో ఆ ద్రవ్యాన్ని స్వీకరించాడు. మరుక్షణం యజ్ఞకుండంలోంచి ఇంద్రుడిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ ఒక అశ్వం పైకి వచ్చింది. శ్వేతాశ్వమది. ఎక్కడా మచ్చలేని స్వచ్ఛమైన క్షీరసాగర ఫేనం లాంటి తెల్లటి వర్ణం ఆ అశ్వనిధి. విచిత్రంగా ఆ గుర్రానికి 2 వైపులా రెక్కలున్నాయి. ఇంద్రుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. శ్వేతాశ్వం బ్రహ్మదేవుడి వైపు తిరిగి నిల్చుని తలవాల్చి బిగ్గరగా సకిలించింది. దాని సకిలింత ఆ ప్రాంతంలో మేఘగర్జనను మరిపిస్తూ ప్రతిధ్వనించింది. బ్రహ్మదేవుడు యజ్ఞకుండానికి నమస్కరించి లేచి నిల్చున్నాడు. ప్రేమగా శ్వేతాశ్వం తల నిమిరాడు. బ్రహ్మదేవుడి చూపులు ఇంద్రుడి వైపు తిరిగాయి. ఇంద్ర, నేను నిర్వహించిన ఈ సాప్తాహిక యాగఫలంగా దివ్యాశ్వం సిద్ధిస్తుందని తెలుసు. అశ్వం శక్తికి సంకేతం. ఈ దివ్య జవనాశ్వాన్ని నీకు బహుకరిస్తున్నాను, అందుకే నిన్ను రమ్మన్నాను. నేను ధన్యుణ్ణి పితామహ, ధన్యుణ్ణి, ఇంద్రుడు పులకించిపోతూ అన్నాడు. ఈ అశ్వం చేసిన సకిలెంత మేఘగర్జనలా ఉంది. దీని చెవులు పొడవుగా ఎత్తుగా ఉన్నాయి. బృహత్తరమైన ఈ అశ్వహేషను, పొడవైన శ్రవణాలను పరిగణనలోకి తీసుకుని దీనికి ఉచ్చైశ్రవం అని నామకరణం చేస్తున్నాను. అన్వర్థనామధేయం, ఇంద్రుడు ఆనందంగా అన్నాడు. ఇదిగో ఈ ఉచ్చైశ్రవం నీ పట్టపు గుర్రం, స్వీకరించు. బ్రహ్మ ఉచ్చైశ్రవం మీద చేతిని వేస్తూ అన్నాడు. ఇంద్రుడు బ్రహ్మదేవుడికి పాదాభివందనం చేసి లేచి నిలుచుని అశ్వరాజం మీద కుడి చేతిని వేశాడు. మహాప్రసాదం పితామహ. బ్రహ్మ చిరునవ్వు నవ్వాడు. బ్రహ్మ సంకల్పాన్ని అర్థం చేసుకున్న ఉచ్చైశ్రవం ఇంద్రుడి దగ్గరగా జరిగి అతని ముఖాన్ని ఆఘ్రాణించింది. ఈ పట్టపు గుర్రంతో పాటు లాంఛనంగాను దివ్యవాహనంగాను ఉపయోగపడే పట్టపు టేనుగు కూడా అవసరమే. 4 దంతాలతో శ్వేతవర్ణంతో ఉండే గజరాజుని అన్వేషించు, బ్రహ్మ ఆజ్ఞాపూర్వకంగా అన్నాడు. ఆజ్ఞ. ఇంద్రుడు తలవాల్చి అన్నాడు. పితామహ, నాకు వసువులు బహుకరించిన విమానం అనే నామధేయం కలిగిన స్వర్ణరథం కూడా ఉంది. దానికి వైజయంతం అనే స్వర్ణ పతకమా ఉంది, తెలుసు.
పరిపాలన సాగించే చక్రవర్తికి పట్టపు గుర్రము, పట్టపు టేనుగు, రథము లాంఛనాలే కాదు, అవసరాలు కూడా. ఈ అశ్వరాజంలాగే కరీంద్రం కూడా నీ కొలువులో చేరాలి. మీ ఆజ్ఞను పరిపాలిస్తాను. ఇంద్రుడు అన్నాడు. పితామహ, ఒక సందేహం నన్ను పీడిస్తోంది. తమరే నివృత్తి చేయాలి. బ్రహ్మ వములు ముడివేసి ప్రశ్నార్థకంగా చూశాడు. మీరు సృష్టిలో ఆదిజులు, సృష్టికర్త కూడా మీరే, త్రిమూర్తులలో ఒకరు. మీరు యజ్ఞం చేయడం దేనికి? ఎవరిని ఉద్దేశించి? దేనిని ఆశించి? బ్రహ్మ చిరునవ్వు నవ్వుతూ తలలు పంకించాడు. అడగవలసిన ప్రశ్న అడిగావు. నేను నా జనకుడు, జగజ్జనకుడు అయిన శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి యజ్ఞయాగాదులు ఆచరిస్తాను. నా సృజనశక్తిని పెంపొందించుకొనడానికి అది దోహదం చేస్తుంది. శ్రీహరి కరుణను ఆర్జించి పెడుతుంది. ముఖ్యంగా పదవిలో, శక్తిలో, మహిమలో నిమగ్నులైన వారికి ఒక ఆదర్శాన్ని చూపిస్తుంది. పెద్దలు చేసే కార్యాలను పిన్నలు ఆచరిస్తారు, అనుసరిస్తారు. నువ్వు చేసే పూజలు, తపస్సులు, క్రతువులు నీ తమ్ముళ్ళకి, నీ పరివారానికి, పాలితులకు ఆదర్శాలు అవుతాయి కదా. తార్కికమైన మీ ఆలోచన దివ్యంగా ఉంది, ఇంద్రుడు ఉత్సాహంగా అన్నాడు. ఇంద్ర, నువ్వు కూడా క్రతువులు చేయాలి. సార్థక నామధేయుడు కావాలి. అందరికీ ఆదర్శం కావాలి. మరొక్క మాట, ఈ జవనాశ్వాన్ని నీకు బహుకరించడానికి ఒక మహత్తరమైన కారణం ఉంది. భవిష్యత్తులో విస్తరిల్లి వర్ధిల్లే వేదభూమిలో మానవులైన తపోధనులు, మునులు, ఋషులు, రాజులు, చక్రవర్తులు విరివిగా యజ్ఞయాగాదులు చేస్తారు. ఆ వేదకాలంలో ప్రధాన దైవస్వరూపంగా యజ్ఞఫలాలను స్వీకరించి వరాలు, వర్షాలు కురిపించే ప్రథమ దైవస్వరూపంగా నిన్నే ఆరాధిస్తారు. హవిస్సులను నీకే అర్పిస్తారు. దానిని సూచించడానికే నా యజ్ఞఫలమైన శ్వేతాశ్వాన్ని నీకు బహుకరించాను. భవితలో యజ్ఞఫలాలను ఇలాగే స్వీకరిస్తూ ఉంటావు. శుభం భూయాత్. వెళ్ళిరా. ఉచ్చైశ్రవం ఆకాశ మార్గాన వాయువేగంతో వెళ్తోంది. ఇంద్రుడిలో మధురమైన ఆలోచనలు నాట్యం చేస్తున్నాయి. బ్రహ్మదేవుడు పలికిన మాటలు ఇంకా అతని చెవులలో మారుమోగుతున్నాయి. భవిష్యత్తులో యజ్ఞయాగాదులలో తనకే మానవులు హవిస్సులు అర్పిస్తారు. నువ్వు కూడా క్రతువులు చేయాలి. సార్థక నామధేయుడు కావాలి. బ్రహ్మ మాటలు మళ్ళీ వినిపించాయి ఇంద్రుడికి. పర్వతాలు, నదులు, సముద్రాలు, పచ్చని అరణ్యాలు క్రింద వెనుకకు దూసుకెళ్తూ ఆయన కళ్ళకు విందు చేస్తున్నాయి. పట్టపుటేనుగును సంపాదించమన్న బ్రహ్మ ఆనతి ఇంద్రుడికి గుర్తుకు వచ్చింది. శ్వేతవర్ణంతో 4 దంతాలతో ఉండే గజరాజు. 4 దంతాలతో ఆకర్షణీయంగా శ్వేతవర్ణంలో అందంగా తెల్లని కొండలాగా గంభీరంగా ఉండే మదగజం ఎక్కడ ఉందో తనకి తెలుసు. రెక్కలున్న ఉచ్చైశ్రవానికి సరిజోడుగా 4 దంతాలలో ప్రత్యేకంగా ఉండే చతుర్దంతి తన పరివారంలో చేరుతుంది. అమరావతిలో గజరాజు మీద సంచారం, ఆకాశములో శ్వేతాశ్వం మీద విహారం. ఇంద్రుడు ఉత్సాహంగా ఆలోచిస్తూ ఉచ్చైశ్రవాన్ని స్వర్గమార్గం నుండి క్రిందికి మళ్లించాడు. దేవేంద్రుడి పట్టపు ఏనుగు పేరు తెలుసా నీకు? నిర్వికల్పానంద కథనం ఆపి శిష్యులను ప్రశ్నించాడు. ఐరావతం గురువుగారు. సదానందుడు సమాధానం చెప్పాడు. బాగుంది, నిర్వికల్పానంద అన్నాడు. ఐరావతం ఎవరి కుమారుడో తెలుసా? శిష్యులు 4 ఒకేసారి తలలు అడ్డంగా ఊపారు. తెలియదు గురువుగారు, విమలానందుడు అన్నాడు. నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు. ఐరావతము కశ్యప ప్రజాపతి మున్మనవడు. శిష్యులు ఆశ్చర్యంగా చూశారు. కశ్యప పత్నులలో క్రోధ ఒకరని మనకు తెలుసు. ఆమెకు క్రోధాశ్వ అని కూడా అంటారు. ఆమెకు 10 మంది కుమార్తెలు కలిగారు. మృగి, మృగనంద, హరి, భద్రమాత, మాతంగి, శార్దూల, శ్వేత, సురభి, సరస, కద్రుక అనేవి వాళ్ళ పేర్లు. ఈ 10 మందిలో భద్రమాతకు ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు ఇరావతి. ఇరావతి కుమారుడే ఐరావతుడు. ఐరావతంగా ప్రసిద్ధి చెందింది ఆ కరికుమారుడే. 4 దంతాలతో శ్వేతవర్ణంలో ఉండేది ఐరావత గజమే అని మన ఇంద్రుడికి తెలుసు. అందుకే స్వర్గానికి వెళ్తున్న ఉచ్చైశ్రవాన్ని దారి మళ్లించాడు.
నిర్వికల్పానంద చెప్పసాగాడు. రెక్కల గుర్రం ఉచ్చేశ్రవాన్ని బ్రహ్మదేవుడి నుండి బహుమతిగా పొంది వచ్చిన ఇంద్రుడిని కశ్యపుడు, అదితి, ఇతర కశ్యప పత్నులు మెచ్చుకున్నారు. అదితి, కశ్యపులు ఉచ్చేశ్రవాన్ని చూసి ఎంతో మురిసిపోయారు. సువర్ణాశ్రమైన ఉచ్చేశ్రవం లభించడము నీ అదృష్టం, కశ్యపుడు ఇంద్రుడిని అభినందిస్తూ అన్నాడు. దేవరాజు లాంఛనాలతో అశ్వరాజంతో పాటు గజరాజు కూడా ఉండాలన్నాడు బ్రహ్మ. శ్రేష్టమైన ఏనుగును స్వీకరించమని ఆనతిచ్చారు ఇంద్రుడు అన్నాడు. కశ్యపుడు సాలోచనగా తల పంకించాడు. గజజాతులు ప్రధానంగా 3 ఉన్నాయి. భద్రజాతి, మందజాతి, మృగజాతి అనేవి అవి. ఈ త్రివిధ జాతులలో ఉపజాతులు ఉన్నాయి. అవి 5 విధాలు. అవి అరాళం, అత్యరాళం, మద్యం, కనిష్టం, వామనం. వీటన్నింటిలోనూ ఉత్తమమైంది భద్రగజం. పట్టపుటేనుగుగా నీకు ఒక భద్రగజం అవసరం. మరొక ప్రత్యేకత కూడా పేర్కొన్నారు బ్రహ్మ. ఇంద్రుడు అన్నాడు, నాకు లాంఛనంగా వాహనంగా వినియోగపడే గజరాజుకు 4 దంతాలు ఉండాలన్నారు. కశ్యపుడు కళ్ళు చిట్లిస్తూ చూశాడు. అందుకే మీ సన్నిధికి వచ్చాను. కనిష్టమాత క్రోధాశ్వ పుత్రిక మా సోదరి భద్రమాత ఉంది కదా, ఆమె కుమార్తె ఐరావతికి భద్రగజ పుత్రుడు ఐరావతుడు ఉన్నాడు కదా నాన్నగారు అన్నాడు ఇంద్రుడు. ఐరావతుడికి 4 దంతాలు ఉన్నాయి. కశ్యపుడు కళ్ళు పెద్దగా చేస్తూ అన్నాడు. ఐరావతుడిని తీసుకెళ్ళడానికి మీ అనుమతి కావాలి నాన్నగారు, ఇంద్రుడు ఆశగా అన్నాడు. కశ్యపుడు చిన్నగా నవ్వాడు. ఐరావతుడి మీద నాకు అధికారం లేదు ఇంద్ర. అతడికి తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది. మీ అంగీకారం, అనుమతి లేకుండా ఇరావతిని, ఆమె భర్తను నేను అడగడం భావ్యం కాదు నాన్నగారు. అందుకు నా అనుమతితో పాటు నీ కనిష్టమాత అనుమతి ఆవశ్యకం. మరొక ప్రధానమైన అంశం కూడా ఉంది. నేను, క్రోధ ఉన్నాం. తదనంతరం మా పుత్రిక ఐరావతుడి మాతామహి అయిన భద్రమాత ఉంది. ఇరావతిని అడిగే ముందు నువ్వు భద్రమాతను కూడా సంప్రదించాలి. అది మర్యాదలోని క్రమం. అలాగే నాన్నగారు, ముందుగా కనిష్టమాత క్రోధానుమతి అర్థించి తదనంతరం భద్రమాతను కలుసుకుంటాను, ఇంద్రుడు వినయంగా అన్నాడు. ఇది మాత, నేను వచ్చిన కార్యం. నా సోదరి భద్రమాతను అడగడానికి నీ అనుమతి కావాలి. వచ్చిన పనిని విశదీకరించిన అనంతరం అన్నాడు ఇంద్రుడు క్రోధతో. ఐరావతుడు నాకు మునిమనుమడు. ఆనంద సామ్రాజ్యమైన స్వర్గంలో నీ రక్షణలో వాడు విహరించడం కన్నా నాకు ఏం కావాలి? వెళ్ళి భద్రమాతను కలుసుకో. దానికి మా దంపతుల మాటగా చెప్పు. భద్రమాత భర్తను సంభావించు అంది క్రోధ. అలాగే పిన్నమ్మ అంటూ ఇంద్రుడు క్రోధ పాదాలకు ప్రణామం చేశాడు.